చివరి సెకండ్ వరకు టైం ఇంకా మూడు ఉన్నాయి కదా ముక్కలు చూసుకుని శనగపాల పాయసమా కొత్త 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 మన మధ్యాహ్నం బహుమతి రాకపోతే 8,000 కన్సిడర్ తీసుకోవచ్చు. ఎంజాయ్ చేయొచ్చు రాత్రికి. చాపాడు మండలం విశ్వనాథపురం గ్రామంలో ఆంజనేయ స్వామి జన్మదిన సందర్భంగా నిన్న అదేవిధంగా ఈరోజు మేము మా గ్రామ ప్రజలు అదేవిధంగా మా కమిటీ ప్రజలు అది ఇల్లూరు రామసుబ్బారెడ్డి గారు మరి అదేవిధంగా ఉప్పులూరు ఓబుల్రెడ్డి గారు మాతో కలిసి కష్టం చేసి మా ఊరి దేవాన్ని ఒక రాష్ట్ర స్థాయిలో నిలబెట్టాలని చెప్పేసి కృషి చేస్తూ నిన్నటి నుంచి ఈ రోజు వరకు దాదాపు 30,000 మందికి మేము అన్నదానం చేస్తూ అది దేవుడి ప్రసాదం అనే ఒక రూపంలో అన్నదానం చేస్తూ మేము మా గుడిని ఎక్కడికో తీసుకెళ్లాలని చెప్పేసి మేము అనుకుని సాయి సహకారాలు ఇచ్చేస్తాం. ఇందులో మెయిన్గా సాయి సహకారాలు ఇచ్చినటువంటి ఒక శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి, బోడే శ్రీనివాస్ రెడ్డి ధన్విశ్రీ చైర్మన్, గ్రూప్ చైర్మన్. అతను దాదాపు మాకు 1,50,000 నుంచి 2 లక్షల వరకు చందాలు మాకు తన ఓన్ కంపెనీ తరఫున మాకు అందించి అదేవిధంగా మా కుటుంబ సభ్యులైనటువంటి ఒకరు మా బామర్ది దేశీమారెడ్డి అనే వ్యక్తి కూడాను పండులాగు పందాలు కొట్ల ప్రోత్సహించి అదేవిధంగా మా గ్రామ ప్రజలు వీళ్ళందరికీ కంటే ఎక్కువ మా మీద గౌరవంతో మేము ఒకసారి పిలవగానే మా ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు కూడాను ఇచ్చేసి పండులాగు పందాలని ప్రోత్సహించి వచ్చి అదేవిధంగా మీ గుడి పరంగా మీకు ఏదైనా ఏ సహాయ సహకారాలనే కానీ ఎప్పుడైనా కానీ నేననేవాడిని ఉన్నాను అని చెప్పేసి మాకు వెన్నంటి ఉంటూ మా గ్రామానికి కూడా ఏది కావాలంటే అది అభివృద్ధి పనులు కూడా చేస్తానని చెప్పేసి ఈ విధంగా కూడాను మా ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. మేము కూడా ఆయన ఇదిలోనే పోతూ ఉన్నాం. ఆయన ఎక్కడో హైదరాబాద్ ఆయన బిజినెస్లు చేస్తూ అంత ఇది అయితే కూడాను మేము జస్ట్ ఒక మాట పిలవగానే సార్ మీ ఆశీస్సులు మాకు కావాలి, ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఖచ్చితంగా ఉంటాయని జస్ట్ ఒక మాట పిలవగానే అదే పనిగా వచ్చి మా కోసము ఒక తన వాల్యుబుల్ టైంలో మా కోసం కొంత ఇచ్చేయడం, టైం స్పెండ్ చేసి ఇది చేయడం కాబట్టి మేము చాలా దీనికి గర్విస్తూ ఉన్నాము. ఇది ఇలాగే రేపు సంవత్సరం అనేది ఈరోజు 35,000 40,000 వరకు చేశాము. ప్రతి సంవత్సరము ఒకరోజు మాత్రమే అన్నదానం చేసేవాళ్ళం, కానీ ఈసారి అలా కాదు, 2 రోజులు అన్నదానం చేయాలి మంచిగా అనే ఒక ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. దీనికి మెయిన్గా ఇల్లూరు రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి బాగా సపోర్ట్ చేశారు, అదేవిధంగా ఉప్పులూరు ఓబుల్రెడ్డి అనే వ్యక్తి సపోర్ట్ చేశారు. వీళ్ళందరికంటే ఏమిరా అంటే కనుక శివారెడ్డి అనే వ్యక్తి
తను బాగా నిద్రని మానుకునేసి ఏ పనులు ఏదైనా కానీ మోహన్ రెడ్డి కావచ్చు, తర్వాత ఇట్లా ఒక చాలా వరకు మాకు ఇది చేస్తారు. మా కుటుంబ సభ్యులు కానీ దీన్ని చాలా ప్రోత్సహించి బాగా ఇది చేశారు. ఇట్లాంటివి ఎన్నో ఇచ్చేయాలని మీ ప్రెస్ ద్వారా కూడాను తెలియజేయడం ఏమనగా, ఇలాంటి పండుగలు కానీ ఇంకోటి కానీ వచ్చినప్పుడు కూడాను మా వంతు మా సహకారాలు మేము చేస్తాము, మీ వంతు మీరు కూడా చేయాలని చెప్పేసి జై శ్రీరామ్ అని చెప్పేసి మేము చేస్తాము. పేరు చెప్పండి. నా పేరు ఇరగంరెడ్డి కార్తీక్ రెడ్డి, ఈకేఆర్ అని అంటారు నన్ను అందరూ. 100% చేయాలి. లాస్ట్ టైం మేము చూసినప్పుడు గుడి ఉండేటప్పుడు మేము అప్పుడేదో చిన్నప్పుడు ఉండేవాళ్ళం. అప్పుడు వచ్చేసినప్పుడు అసలు ఏమీ ఇట్లాంటి ఏమి అట్లీస్ట్ గజస్తంభం కూడా లేదు. అప్పుడు ఎవరు పట్టించుకోకూడదు, ఎప్పుడంత ఏం లేదు. మాకు మా ఎమ్మెల్యే అయినటువంటి మా సుధాకర్ యాదవ్ సార్ ఎప్పుడైతే మాకు ఎమ్మెల్యేగా వచ్చారో ఆయన అభివృద్ధి వలన వచ్చేసి మాకు ఇటువంటి అన్ని సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పి ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్లలో సారు మాకు ఖచ్చితంగా సహకరిస్తారని చెప్పి నమ్మకం ఉంది. అదేవిధంగా 100% ఇంకా అభివృద్ధి చేద్దామని మేము మా ప్రణాళికలో మాకు ఉంది. దాని వరకు మీ మీడియా మిత్రులు సహకారం కావాలి మాకు, అదేవిధంగా అన్ని కావాలని చెప్పి ఇదంతా. నృత్యాలు కూడాను వేస్తాం. సంప్రదాయబద్ధమైనటువంటి ఒక కోలాటము వేసాము. ఎప్పుడో సంప్రదాయబద్ధమైనటువంటి మనకు ఎక్కువగా ఇప్పుడు ఈ డీజేలు అంటే ఇవంటివి అట్లా లేకోకుండా మా పండగ కోసం మా దేవుడి కోసం మేము ఓన్లీ సంప్రదాయంగానే పాటించాము. ఒక కోలాటం అనేది మూలపడినటువంటిది కూడా ఎక్కడో నార్మల్గా చేసేది కూడా మేము దాన్ని బాగా చేస్తూ అదేవిధంగా పోరాటం పెడుతూ దీనన్నిటికంటే ఎక్కువ అంటే కనుక ఎక్కడి నుంచో ఇంతవరకు మా చాపాడు మండలంలో కానీ ఆర్కే బుల్స్ అనే ఎద్దులు అనేవి ఎప్పుడూ వచ్చి మాకు ఇక్కడ పోటీ పడలేదు. వాళ్ళు వచ్చారు. అదేవిధంగా ₹1,00,000 ప్రైజ్ మనీ అనేది మేము ఇచ్చాము. ఫస్ట్ ప్రైజ్ అనేది, సెకండ్ ప్రైజ్ 80,000 ఇచ్చాము, మూడో ప్రైజ్ 60,000 ఇచ్చాము, నాలుగో ప్రైజ్ 40,000 ఇచ్చాము, ఐదో ప్రైజ్ 20,000 ఇచ్చాము, ఆరో ప్రైజ్ 10,000 ఇచ్చాము. అయినా కానీ వచ్చిన వాళ్ళందరినీ సాటిస్ఫాక్షన్ మేము చెయ్యాలి, వాళ్ళందరికీ ఇది కావాలి అని చెప్పేసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను ₹8,000 చొప్పున కూడాను పాస్పోర్ట్ చూసిన ప్రతి ఒక్కరికి కూడాను ఉత్త చేతులతో పోకూడదు, మా దేవుడి ఆశీర్వాదాలు వాళ్ళకు ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఆ విధంగా కూడాను చేశాము. దాని తర్వాత వచ్చేసి అందులో మంచిగా జనాలు కూడాను ఎప్పుడు రానంత విధంగా ఎండని కూడా లేకుండా ఎంత ఇది కాకుండా లేడీస్ కానీ అందరూ వచ్చేసి బాగా సహకరించేసి ఏ రోజు నాకు తెలిసిన ఊహన్నంత ఇదిలో ఒక 10 ఇయర్స్ నుంచి కూడాను ఈ విధమైనటువంటి టైము ఇంతవరకు కూడాను మాకు ఇది కాలేదు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మేము థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి ఇంకొక వ్యక్తి ఎవరైనా బాగా మాకు సహకరించిందంటే ఎస్ఐ చిన్నపెద్దయ్య సార్ గారు చాలా మాకు సపోర్టెడ్గా ఉండి ఎప్పుడు ఏం కావాలన్నా ఏదన్నా జాగ్రత్తగా తీసుకోండి, ఫలానా జాగ్రత్తలు చేసుకోండి అని చెప్పేసి అదేవిధంగా మా పోలీస్ సోదరులు మా సార్ ఏఎస్ఐ సార్ కానీ మన కానిస్టేబుల్స్ కానీ వీళ్ళు కానీ మనకు వచ్చేసి చెన్నై ప్రతి ఒక్కరూ ఏఎస్ఐ నాగేంద్ర సార్ ఈవెన్ ఎవ్రీ పర్సన్ కూడాను ఏదో మేము పోలీసులం అని చెప్పేసి ఏదో భయం ఇట్లా లేకోకుండా ప్రజలతో మమేకమయ్యి వాళ్ళ ఏ రెస్పాన్సిబిలిటీ ఉందో మమేకంతో వాళ్ళందరూ చేసి ఆ విధమైన సహకారం. కానీ బయట పోలీస్ అంటే కనుక దగ్గరకు వచ్చి కొట్టడము ముందెళ్ళడము అది ఇది, కానీ వాళ్ళు ప్రజలతో మమేకమయ్యి మా చాపాడు మండలం వరకు ఎవ్రీ పర్సన్ కూడాను మంచిగా ఒక సొంత అన్నదమ్ములు మాదిరి చూసుకునేసి మెయిన్గా ఇది సక్సెస్ కావడానికి మెయిన్ కారణం ఎవరైనా అంటే కనుక మా పోలీస్ సోదరులు మాత్రమే, మా పోలీస్ సార్లు మాత్రమే. అందులో మాకు మా సిఐ గారు అభివృద్ధి చేశారు, మా డిఎస్పీ సార్ రాజేంద్ర ప్రసాద్ సార్ కూడా అదే చేస్తారు, శివశంకర్ సార్ చేస్తారు. వాళ్ళు ఎక్కడంటే కనుక బయట ఇదే చేసి వాళ్ళ ఉండడం వలన వాళ్ళు ఇది కాలేదు. మా ఎస్ఐ సార్ చిన్నపెద్దయ్య సార్ గారి దాని వలనే మా ఈ ప్రోగ్రామ్ ఇంత ఘనంగా అసలు చిన్న మిస్టేక్ కూడా అంటే ఎవ్రీ ఫెస్టివల్లో ఎక్కడైనా కానీ చిన్న మిస్టేక్స్ ఏదో ఒకటి జరుగుతుంది. కానీ ఇంతవరకు ఏది ఈవెన్ నిన్న మార్నింగ్ నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు అయిపోయిన దగ్గర నుంచి చిన్న పాయింట్ ఆఫ్ కూడా ఇది లేకోకుండా ఏ ప్రాబ్లం లేకుండా మా పోలీసు వాళ్ళు సహకరించారు. అదేవిధంగా మీరు కూడా మా మీడియా మిత్రులుగా మిమ్మల్ని కూడా అనుకుంటున్నాం కాబట్టి మీరు కూడా ఇదే పాస్ చేసేసి మా మండలం మా వరకు ఏంటంటే కనుక మాకు వెళ్ళనుకుంటుగా మాకు మంచిగా పోలీసులు సహకారం మాకు అందిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.